మళ్ళీ విశ్వగురు మన ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని మనమేమో చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ 3 వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. బీజేపీ లేదా కేంద్రం విమర్శిస్తుంది, వాళ్ళు కూడా అప్పు విపరీతంగా చేశారు, పైగా మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, జిఎస్టీ ఇవన్నీ కూడా పెట్టి ఎక్కువ డబ్బులు మీరే తీసుకుపోతున్నారని రాష్ట్రాలు గోల పెడుతున్నాయి. అండ్ యూ మస్ట్ నో వర్మ, కేరళ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. వీళ్ళు డబ్బులు తెచ్చుకునేందుకు మీరు ఎక్కువ వెసులుబాటు ఇవ్వండి అని. ఇంక అంతకంటే ఏముంటుందండి. కాబట్టి సంక్షేమ పథకాల్లో మీరు ఏమైనా సమీక్ష చేసి ప్రతి ప్రభుత్వం ప్రతి బడ్జెట్కు సమీక్ష చేయొచ్చు కదా. ఏదైనా అనుచితంగా వెళ్తుంది, దుర్వినియోగం అవుతుంది అనుకుంటే, ఇప్పుడు మీరు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అన్నవి మన జీవితంలో భాగమైపోయినాయి కదా ప్రధానంగా. అలాగే పిల్లలకు చదువు, ఇవి 3 తప్ప, ఇవి 3 సంక్షేమ పథకాల కిందకే వస్తాయి కదా. ఎప్పటి నుంచో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, పిల్లలు వాళ్ళకి సంబంధించినవి, గురుకులాలు, ఇందులో దేన్ని తీసేయమంటే చెప్పమనండి విమర్శలు చేసేవాళ్ళను. ఇదిగో ఫలానాది తప్పు, ఫలానాది మీరు దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పమనండి. ఏముండదు అక్కడ, ఊరికే అంటుంటారు అంతే. ఓకే సార్, ఇవే పెద్ద మారదు. దట్స్ వాట్ ఐ సే. ఇంకొకటి, ఆర్థిక అసమానతలు, అభద్రత పెరిగి ఉద్యోగాలు చేసేవాడిని ఎప్పుడు తీసుకుంటారో ఎప్పుడు తీసేస్తారో తెలియదు, వాడు ఎన్ని గంటలు పనిచేయాలో తెలియదు. వాడి అభద్రతలో ఉన్నవాడిని ఆదుకోవద్దండి ప్రభుత్వం. కాబట్టి నేను అనుకోవటం, జగన్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోదీ వీళ్ళలో తేడాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రజలకు చెయ్యడం అన్నది అయితే తప్పదు, ఇంకా పెరుగుతుంది. ఓకే సార్, ఆరోగ్యశ్రీ అంశం తీసుకొచ్చారు కాబట్టి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఆఫ్ చేసేసారట. మా వల్ల కాదు అని చెప్పి నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. 3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఎమర్జెన్సీ ఇది ఆసుపత్రుల్లో, పేదలకి సంబంధించిన అంశం కాబట్టి ఇది డబ్బులు కట్టలేదట బకాయిలు. అందుకనే మీరు అక్కడ వేస్తున్నారు కదా, ఇందులో కూడా ఉంది ఎమర్జెన్సీ కేసులు తీసుకోవాలని నెట్వర్క్ ఆసుపత్రుల నిర్ణయం అని. ఇప్పుడు మనం చేసిన మొదటి చర్చ నుంచి రెండో చర్చకు వస్తే, మరి సంక్షేమ పథకమా, అవసర పథకమా? అంటే డబ్బులు కట్టలేని పరిస్థితి వరకు తీసుకొచ్చారు అంటే ఇది డేంజర్ బెల్స్ కదా. నిజమే. ఇప్పుడు ఇందాక నేను చూసినా 3,000 కోట్లు ఎంతో విడుదల చేశారు, తర్వాత ఇంకా చేస్తామన్నారని. అవి చూసుకోవాలి, లెక్కలు ఎప్పుడు చూసుకోవాల్సిందే. చెయ్యడమే అసలు మొత్తానికి ఎసరు పెట్టడమా, లేదా చేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి చేసుకోవడం అనేది ప్రశ్న తప్ప, ది కాన్సెప్ట్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, కండక్టింగ్ మే బీ ఏ మిస్టేక్. ఆ హెచ్చు తగ్గులు, దానికి ఖాతాలు వేయడము, లేకపోతే వీటిలో అది ఎవరికి ఇవ్వాలి, దుర్వినియోగం అవుతుందా లేదా అవి చెక్ చేసుకోవడం అది చాలా అవసరమే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం అన్నారు కాబట్టి పరిష్కారం అవుతుందని ఆశించాలి. పొద్దునైనా 1-2 చోట్ల చూస్తే ఇప్పుడే ఆ దిశలో ఏదో నడుస్తుందని చెప్తున్నారు. పైగా ఇది సరైన సమయం కూడా కాదు కదా. ఇప్పుడు అంటే ఎన్నికల్లో ఇంకా 4వ తారీఖు కౌంటింగ్ అయి కొత్త ప్రభుత్వం రావాలి. ఇప్పుడు సమస్య ఎలా ఉంటుందంటే, ఈ ప్రభుత్వం దిగిపోతే కొత్త ప్రభుత్వం ఎవరు వచ్చినా వాళ్ళు బాధ్యత తీసుకుంటారా, లేదా పాత బాకీ కింద పడిపోతుందేమో అని చాలాసార్లు కాంట్రాక్టర్లు అనండి, బిల్లులు పెండింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఇది సజావుగా పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ కింద దీనికి స్పందించాలి. ప్రాణాలతో లింక్ కదా అని, మిగతా వేరు కాంట్రాక్టులు ఇవి అనే అంశం వేరు, అవేవో ఇబ్బందులు. అందుకనే వాళ్ళతో తక్షణం దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వం చేయాలి, వాళ్ళకి నిధులు కూడా విడుదల చేయాలి. ఎన్నికల సంఘం కూడా నిధులు విడుదల చేయొచ్చా అండి ఇప్పుడు? ఏది నా డౌట్ ఈ టైంలో. రొటీన్ థింగ్స్కి చేయొచ్చు అండి. రొటీన్ థింగ్స్కు మామూలు ఇప్పటికే అమలు జరుగుతున్న వాటికి కావాలంటే ఎన్నికల సంఘానికి ఒక నోట్ పెడతారు, మేము ఇలా విడుదల చేయాల్సి వస్తుంది అని ఒక నోట్ పెడతారు, చీఫ్ సెక్రటరీ పెడతాడు. అంటే ఇప్పుడు సిఎస్ చేతుల మీద నుంచి వెళ్ళాలి, సీఎం అవసరం లేదు దీనికి, సీఎం మినిస్టర్ అని. ఫైనల్గా దానికి సైనింగ్ అథారిటీ ఎవరిది బ్యాంకులో ఉంటే వాళ్ళు సంతకం చేస్తారు. కానీ వాళ్ళని ఎవరో ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఉంటుందండి. గవర్నమెంట్ అనేది జేడీ లక్ష్మణ్ చాలా చోట్ల చెప్పారు, ఏదో గవర్నమెంట్ ఉన్న ఫలానేమి డిసప్పియర్ అయిపోదు, కానీ వాళ్ళు తీసుకునే చర్యలు దీని నియంత్రణకు లోబడి ఉంటాయి. రాజకీయ చర్యలు తీసుకోకూడదు, రెగ్యులర్ యాక్టివిటీ మీరు తీసుకోలేదు. నిధులు మీ దగ్గరే ఉన్నాయి కదా, ఎన్నికల సంఘం దగ్గర లేవు కదా. సో ఆ నిధులు ఏం విడుదల చేయాలి, ఏం చేయకూడదు అన్నది వాళ్ళే చూసుకోవాలి. ఓకే సార్, మరొక ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అంతకుముందు ఆగిన పింఛన్లు కూడా పోలింగ్ అయిన మరుసటి రోజు ప్రభుత్వం విడుదల చేసింది కదా. అవును సార్, కూటమికి 130 స్థానాలట. బుద్ధా వెంకన్న గారు జోష్యం. సీఎంగా చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారట. చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో ఈయనకొక పేజీ ఉంటుందట. చంద్రబాబు పాదాలను రక్తంతో కడిగా అంటున్నారు. అంతేకాకుండా ఈసారి పార్టీ బాధ్యతలు లోకేష్కి ఇవ్వాలి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే
ఆ పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలన్నది ఆయన డిమాండ్. టీడీపీని కాపాడే శక్తి నారా లోకేష్కి ఉందట. ఇప్పుడు మహాభక్త వీర శిష్య బుద్ధ వెంకన్న గారు ఆయన మాటలు ఎదుగు ఆయన కాళ్ళు పాదాలతో కడిగిన పాదాలను